వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు ఒక్కరొక్కరుగా టార్గెట్ అవుతున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. అయితే టీడీపీ ముఖ్య నేతలు అరెస్టైన తీరు, వారిపై నమోదైన కేసులకు సంబంధించి పలు విమర్శలు వెలువెత్తాయి. అయితే కూటమి సర్కార్ మాత్రం పక్కా స్ట్రాటజికల్ గా వైసీపీ నేతలను ఉచ్చులో బిగుస్తోంది. పక్క ఆధారాలతో పకడ్బందీగా కేసులు నమోదు చేస్తుంది. లీగల్ గా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పావులు కదుపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏనాడు అవినీతి మరకలు అంటించుకొని టీడీపీ అధినేత చంద్రబాబునే రోజుల తరబడి జైల్లో పెట్టి వేధించారు. టీడీపీ ముఖ్య నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, నారా లోకేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందిపై జగన్ సర్కార్ కేసులు బనాయించింది. ఇప్పుడు అధికార మార్పిడి జరిగి సీన్ రివర్స్ అయింది. అప్పుడు నోర్లు పారేసుకున్నోళ్లంతా ఇప్పుడు రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడే కేసులో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందో అని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమాల చిట్టా ఆధారాలతో సహా బయటపడింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్ తాను టార్గెట్ చేసిన నేతలను అరెస్టు చేసుకుంటూ పోయారు. లీగల్ ప్రొసీజర్లు ఫాలో అవ్వకుండా హడావిడి చేశారు. అరెస్టు చేసి తర్వాత ఆధారాలు పుట్టించడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో అవన్నీ రాజకీయ కక్ష సాధింపు కేసులే అనే విషయం సామాన్యులకు అర్థమైంది. అయితే కూటమి సర్కార్ కేసుల విషయంలో తప్పులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలను అరెస్టు చేయడానికి పెద్ద కసరత్తు చేస్తోంది. ప్రత్యేక టీంలు ఆయా నేతల అక్రమాలపై నిశితంగా విచారణలు జరుపుతూ పక్కా ఆధారాలు సేకరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్టు జరిగింది. ముందుగా జోగి రమేష్ ని అరెస్టు చేయకుండా కుమారుడిని అరెస్టు చేయడం ద్వారా కూటమి ట్విస్ట్ ఇచ్చింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను A1 నిందితుడిగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అతని అరెస్టుకు రిజిస్ట్రేషన్ పేపర్ ఎవిడెన్స్ గా నిలిచాయి. మరోవైపు చూస్తే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ జోగి రమేష్ కు తాడేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాని జోగి రమేష్ సైతం శ్రీకృష్ణ జన్మస్థానం బాట పట్టాల్సిందే అంటున్నారు. పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటు ఎన్నికల అఫిడవిట్లో తన ఫ్యామిలీ ఆస్తులు చూపించలేదన్న ఆరోపణలతో హైకోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. పెద్దిరెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించాలని పిటిషనర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఆయన భూ కబ్జాలకు సంబంధించి పెద్ద ఎత్తున విచారణలు మొదలయ్యాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసు ఆయన మెడకు గట్టిగానే చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెద్దిరెడ్డికి చెందిన అక్రమ ఇసుక డంపును అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. ఆ క్రమంలో ఆయన అరెస్టుకు టైం దగ్గర పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పెద్దిరెడ్డి అవినీతి చిట్టా అంతులేని కథలా సాగుతుండటంతో జోగి రమేష్ ఫ్యామిలీనే అరెస్టుల పర్వంలో ఫస్ట్ టార్గెట్ అయినట్లు కనిపిస్తుంది. నిజానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందుగా అరెస్టు కావాల్సి ఉంది. అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్, టీడీపీ సెంట్రల్ ఆఫీసులపై దాడుల కేసులో నిందితుడైన వల్లభనేని అడ్రస్ లేకుండా పోయి వంశీ కోసం అన్వేషణ సాగుతున్న క్రమంలో జోగి రమేష్ వైపు వ్యవహారం తిరిగిందని అంటున్నారు. ఇక ఆ లిస్టులో ఫోకస్ అవుతున్న మరో పేరు మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. ఇప్పటికే ఆయన అనుచరులు ఆక్రమించుకున్న కోట్ల రూపాయల విలువ చేసే భూముల బాగోతాలు వెలుగు చూశాయి. గుడివాడ నాని క్యాసినో వ్యవహారాలు, అప్పట్లో దానికి సంబంధించి కూటమి నేతలపై జరిగిన దాడులు, గుడివాడ టీడీపీ ఆఫీస్ ధ్వంసం తదితర కేసులపై విచారణలు స్పీడప్ అవుతున్నాయి. ఆ క్రమంలో కొడాలి నానిపై కేసులు గట్టిగానే పెడతారని అంటున్నారు. తర్వాత లిస్టులో మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు ఉందన్న ప్రచారము జరుగుతోంది. మరోవైపు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే అక్రమ బియ్యం రవాణా వ్యవహారంలో తొందరలో అరెస్టులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. జగన్ హయాంలో తూర్పుగోదావరి జిల్లా సీఎంలా హవా చెలాయించిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ పోర్టు దందాలు, బియ్యం అక్రమ రవాణా కేసుల్లో ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటుందట. మొత్తం మీద అప్పట్లో అంతలా అధికారం చెలాయించిన వైసీపీ నేతలకు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
For more videos like this, subscribe Big TV channel.